నేను ఇప్పుడే చెప్పిన డిఓ గారికి చెప్పిన రామరెడ్డి అన్నకు చెప్పిన ఇది చిన్న ఈవెంట్ అన్న నాకు నేషనల్ ఈవెంట్ పట్టుకరాని నేను చూపిస్తా నేషనల్ ఈవెంట్ పట్టుకరా ఈ ప్రో కబడ్డీలు వీటిని తలదన్నలాగా ఖచ్చితంగా చేసి చూపిస్తా ఎందుకంటే నాకు క్రీడలంటే ప్రత్యేక అభిమానం స్వయాన నా ఇంట్లోనే ఫిజికల్ డైరెక్టర్ గారు ఉన్నారు సో కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి విషయాలు ఇటువంటి నైపుణ్యం బయటికి వస్తే ఇంకా కొంతమంది పిల్లలు చేర్పిస్తారేమో అని ఒక ఆశ నాకు ఇంకా కొంతమంది చేర్పిస్తారేమో అని ఆశ ఎంత అద్భుతమైనటువంటి ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళకున్న ప్రతిభ నిజంగా వాళ్ళకి సమయం ఇవ్వాలి డిఓ గారు వాళ్ళకి సమయం ఇస్తే వాళ్ళు ఏందో చూపిస్తారు వాళ్ళకు అసలు క్రీడల పీరియడే లేకపోతే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు ఏం చేయగలుగుతారు అందుకోసమే వ్యాయామానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి ఖచ్చితంగా అందరి పిల్లలు వ్యాయామంలో పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీకి మన పిల్లలు అందాలంటే ఇప్పుడు మనం యాక్టివిటీ అంతా ఈ పిల్లల్లో చేయించాలి నాకు రామరెడ్డి అన్న చెప్తుంటే భయం అవుతా ఉంది పిల్లల ఫిట్నెస్ ఇంకా ఇది సరిపోదు నేషనల్ కంటా ఉండు మరి అది ఎట్లా చేస్తే అవుతుంది ఏం కథ నేను అందుకోసమే నేను నిర్వాహకులకు కూడా చెప్పిన ఇక్కడి నుంచి సెలక్షన్ క్వాలిటీ పోవాలని చెప్పిన ఒక క్వాలిటీ సెలక్షన్ మాత్రమే పోవాలి నేను ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కరన్నా అదంతా ఏం నడవదు అసలైన క్రీడాకారుడు క్వాలిటీని మీరు తీసుకొని పొంది ఎక్కడ పక్షపాతం లేకుండా వాళ్ళని తీసుకపోతే అక్కడ మనకు మంచి టాలెంట్ బయటకు వస్తుంది ఇక్కడ నా సోదరుడు నీ స్కూలు నీకొకటి నాకొకటి అనుకుంటే ఆగమైపోతాం అందుకోసం చెప్తా ఉన్నా టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని మాత్రమే ప్రతిభ ఉన్న వాళ్ళని మాత్రమే మీరు నేషనల్కు సెలెక్ట్ చేయండి మీరు ఎక్కడ రాజీ పడాల్సిన పని లేదు ఇప్పటిదాకా మా సోదరులు చెప్పారు ఈ అబ్బాయి మన స్కూల్ అబ్బాయి బాగా ఆడతాడు కానీ చోటు లేదంటే నేను చెప్పిన నిర్దాక్షిణ్యంగా అవసరం లేదు వాళ్ళ ఎంపిక నిర్ణయాన్ని మనం సమర్థించాల్సిందే అనేటువంటి మాట చెప్పిన కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా ఇదే కాదు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల దశా దిశను మార్చడంలో తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ముందుంటాడని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది ఎందుకంటే నాకు ఆఖరికి మైక్ ఇచ్చిరు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళంతా మాట ఇంకా మా రామరాజు అన్న మా సాయిగులు ఎవరు మాట్లాడలే మా అర్జున్ కూడా వచ్చిండు మిర్యాలగూడ నుంచి సోదరులారా ఎన్ని చెప్పినప్పటికి కూడా నాకు ఇంకా ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది ఇంకో ఏదో చేయాలనిపిస్తుంది ఇంకా ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను నేషనల్స్ నిర్వహించాలంటే ఈ మాదాపురం ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిపోవు కాబట్టి భువనగిరి అయినా సరే ఎక్కడైనా సరే నేషనల్ నిర్వహించడానికి మేము సిద్ధం మీరు తయారైతే చెప్పండి ఈ విధంగా ఇంకేమైనా చిన్న లోటుపాట్లు ఉంటే కూడా వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మరి మాదాపురంలో ఇప్పుడే ఎస్సీ కాలనీ పాఠశాల పిల్లలు 4 పిల్లలు ఎంత అద్భుతంగా చేసిపోయినారు ఇప్పుడు డాన్స్ ఇది ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యమా ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఛాన్స్ ఉండదు ఇంత క్వాలిటీ టీచర్స్ ఉండరు అక్కడ కాబట్టి మనం కూడా గ్రామస్తులం కూడా ఈ ప్రైవేట్ స్కూల్ కాదు ఏ కార్పొరేట్ వదిలేయండి ఈ మాయాపూర్ పాఠశాలనే కార్పొరేట్ పాఠశాలనే తయారు చేసి మీ ముందుకు మీ అందిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇలా సీటు దొరకాలంటే చాలా కష్టం కావాలి ఆ పరిస్థితి తీసుకొస్తా క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com కు మెయిల్ చేయండి లైక్ చేయండి